అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి తమిళ చూడగానే మీ అందరికీ అర్థమైపోయిందిగా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి. చాలా మందికి అయితే జున్ను తినాలని ఉంటుంది కానీ అప్పటికప్పుడు తినలేం కదా. సో ఇలా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఆమదేను జున్ను పౌడర్ ఇన్స్టాంట్ ఎక్కడైనా దొరుకుతుంది. సో సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, లేదంటే జెప్టో ఇన్స్టామార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అలా సులభంగా రుచికరంగా బెల్లం జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లోనే తక్కువ సమయంలో అందరికీ నచ్చేలా మెచ్చేలా చేసుకుందాం వచ్చేసి. బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వాడచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీకు బెల్లం ఇష్టం లేకపోతే, నేనైతే షుగర్ కంటే బెల్లమే బెటర్ అని చెప్పేసి బెల్లమే వాడుతున్నాను. బెల్లం కూడా చాలా హెల్త్కి మంచిది. సో పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. ఒక పాత్రలో పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కామదే జున్ను పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. నెమ్మదిగా కలపడం చాలా ముఖ్యం అనమాట. తీపి కోసం పంచదారను లేదా దానికి బదులు బెల్లమైనా వాడుకోవచ్చు. సో జున్ను ప్రత్యేకమైన రుచి వస్తుంది బెల్లం వేయడం వల్ల. అండ్ రంగు కూడా చాలా బాగుంటుంది. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. ఇది జున్ను మంచి ఫ్లేవర్ ఇవ్వడంతో పాటు రుచిని కూడా ఇస్తుంది అనమాట. లేదంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు స్మెల్ కోసం. బాగా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి ఆవిరిపై ఉడికించుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే జున్ను చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. సో కాసేపటి తర్వాత చూడండి జున్ను ఎంత బాగా తయారైందో బెల్లం వల్ల. మన విలేజ్లో ఎలా ఉంటుందో జున్ను అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఏదైనా సరే కష్టం అనుకోకుండా ఇష్టంగా చేస్తే చాలా బాగుంటుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వాళ్ళ దాకా ఎవరికైనా నచ్చుతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏదైనా సరే ఇంట్లో హెల్తీగా పెడితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా వంట రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి. ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అది లేట్ అయినా సరే పక్కా 100% అయితే చేసి చూపిస్తాను అనమాట. రెడీ అయిన తర్వాత ఒక 30 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లగా చాలా బాగుంటుంది. సో అలాగైనా కొంచెం చల్లారినాక తినొచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి గ్రామీణ వంటలు, సంప్రదాయ రెసిపీ సులభంగా కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అంటూ ఉంటారు కదా, కూటి కోసం కోటి తిప్పలు అని చెప్పేసి. మనం ఎంత కష్టం చేసినా సరే కడుపు కోసమే కదా. జున్ను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. జున్ను ఎలా వచ్చింది అనేది కామెంట్లో షేర్ చేయండి. ఎలా వచ్చిందని మాకెట్లా తెలుస్తుంది అక్క, నువ్వు కదా చేసిందని మీరు కొన్ని వీడియోస్ చూస్తుంటే తెలిసిపోతుంది కదా. నాకైతే వాయిస్ ఓవర్ చెప్తుంటేనే క్రేవింగ్స్ వస్తున్నాయి అనమాట. సో ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చేసింది నేను కాదు చెల్లె. సో అది తింటుంటే నాకే నోట్లో ఊరులుతున్నాయి అనమాట. నేను కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. అక్క మోసం చేసినావు కదా అక్క, నువ్వు చేసినావు అనుకున్నాం కదా అని అనుకోకుర్రి. చెల్లె చేస్తుంది, నేను చేస్తుంది, ఎవరు చేసినా ఒకటే. సో చాలా బాగా వచ్చిందని చెప్పింది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేస్తారని చెప్పేసి అయితే వీడియో అయితే అయినా సరే ఒక విషయం చెప్తున్నామంటే అది జెన్యూన్గా ఉండాలి. సో మనల్ని నమ్మి మన ఛానల్ చూస్తున్నారు, మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కామెంట్ చేస్తున్నారు కాబట్టి జెన్యూన్గా ఉండాలని నా అభిప్రాయం. జెన్యూన్గానే ఉంటాను ఏదేమైనా సరే. ఒకటి మాత్రం మర్చిపోద్దు, మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టినామని చెప్పేది అస్సలు మర్చిపోద్దు. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అక్కడి నుంచి వచ్చినామని చెప్పేసి అస్సలు మర్చిపోద్దు. అది నా ఇంటెన్షన్ అనమాట. సో ఇదనమాట వీడియో. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది తింటుంటే నాకు నోట్లో క్రేవింగ్స్ వస్తున్నాయి అనమాట.